మన ముకుంద జ్యువెలరీలో రిపబ్లిక్ సేల్ ఫ్లాట్ 10% ఆన్ VA అన్ని జ్యువెలర్స్ మీద. నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. జోగి రమేష్ వైఫ్ ప్రస్తుతం మనతో అందుబాటులో ఉన్నారు. జోగి రమేష్ ఇంటి మీద జరిగిన దాడి గురించి మాట్లాడదాం. మేడం, మీరు ఇంట్లో ఉండగానే ఈ స్థాయిలో దాడి జరగడం ఎలా చూస్తారు? పెట్రోల్ బాంబులు మీ ఇంటి మీద వేశారు, ఏం చెప్తారు మేడం? మనం మనుషులు అన్నది వాళ్ళు పూర్తిగా మర్చిపోయారండి. మనుషులు చంపడానికైనా వెనకాడారు. ఇదే తెలుస్తుంది కదండి. ఇంకా ఏం చెప్పాలి నేను? మనుషులు చంపడానికి కూడా వాళ్ళు వెనకాడట్లేదు. నా ఇంటి లోపలికి రావడం వీలు పడదని వాళ్ళు పెట్రోల్ బాంబులు తీసుకొచ్చి బాంబులతో దాడి చేశారండి. మామయ్య గారు ఉన్నారు, పెద్ద ఆయన. ఏంటండి అసలు పరిపాలన అందించాల్సిన సీఎం ఇంత భయంకరంగా పరిపాలిస్తున్నాడే. మనుషులు చంపడం పరిపాలించడమా? మన ప్రజాస్వామ్యంలో లేమా అండి? మనుషుల్లాగా ప్రవర్తిస్తలేదండి. వాళ్ళందరినీ ఇంటి మీదే తీసుకొచ్చి అట్లాగా దాడులు చేయించారంటే ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు వీళ్ళందరూ? ఇట్లా దాడులు చేస్తున్న వాళ్ళందరూ ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు? అడవుల్లో ఉండాల్సిన వాళ్ళు. మనుషుల లోపల సంచారం చేస్తూ మానవత్వం పూర్తిగా మంట కలిపేశారండి. పూర్తిగా కలిసిపోయింది. మానవత్వం అనేదే లేదండి మనుషుల్లో. ప్రేమలు లేకుండా అయిపోయారు, జాలి లేకుండా అయిపోయారు. ఎందుకండి? ఎదగటం తప్ప అండి? మంచిగా కష్టపడి నా భర్త ఎదిగారండి, అది తట్టుకోలేకపోతున్నారా వీళ్ళు చూసి? చంద్రబాబు గారి వయసు ఏంటి? బిడ్డకి చెప్పుకోలేడా తన బిడ్డకి? ఎందుకు పదే పదే మీ హస్బెండే టార్గెట్ అవుతుంది అనుకుంటున్నారు? మొన్న జైలుకి వెళ్ళారు. ఇప్పుడు ఏముంటుందమ్మా, పద్దాకా ఆయన ప్రశ్నిస్తారు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రశ్నిస్తారు. తప్పే ఉంది. మీరు నీతి పరిపాలన అందించండి. అనీతి పరిపాలన చేస్తున్నారు, దౌర్భాగ్యపు పరిపాలన చేస్తున్నారు. మీరు దౌర్భాగ్యులు కాదు కదా. మంచి పరిపాలన అందించండి. నా భర్త ఏది ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రశ్నిస్తారు. ప్రతిదీ డైవర్ట్ చేస్తున్నారండి. ఆ కల్తీనైది డైవర్ట్ చేయడానికే నిన్న అంబటివి గారి మీద దాడి, ఇవాళ నా భర్త మీద. అప్పుడు నా భర్తను అరెస్ట్ చేశారు, అప్పుడు కూడా డైవర్ట్ చేయడానికి. అక్కడ కూడా ఎంతమంది చనిపోతే ఆ రోజున కూడా నా భర్తని టార్గెట్ చేసి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారండి వీళ్ళందరూ. లోకేష్ చంద్రబాబు మీద కొంత అనుచిత వ్యాఖ్యలు చేయడం, వ్యక్తిగత విమర్శలు చేయడం వల్లే మేము నిరసన తెలియజేయడానికి వచ్చామని టీడీపీ తెలియజేస్తున్నారండి. మీడియా అంతా ఉంది కదండి, నిరసన ఎక్కడ తెలియజేశారండి? నిరసన ఎక్కడ? మనం చూస్తున్నాం కదా, మీడియా అంతా చూస్తుంది కదా. వాళ్ళు నిరసన తెలియజేయడానికి ఎక్కడ వచ్చారండి? దాడి చేశారు, ఖచ్చితంగా దాడి చేశారు. నిరసన కాదండి, వాళ్ళు దాడి చేయడానికి వచ్చారు, నిరసన తెలపడానికి రాలేదండి వాళ్ళు. జోగి రమేష్ గారికి ఏమైనా ప్రాణహాని ఉంది అనుకుంటున్నారా? ఇలాంటి ఘటన చూసిన తర్వాత, మీ ఇంటి మీద పెట్రోల్ మీద దాడి చేసిన తర్వాత? వాళ్ళు రాక్షసతనంగా ఉన్నారండి. వాళ్ళ మైండ్లో రాక్షస ఇదే ఉందండి. మీకు అర్థం కావట్లేదండి? ఇంకా మీకు ఎవ్వరికి అర్థం కావట్లేదా? వాళ్ళు ఎంతకైనా మనుషుల్ని ఇది చేయడానికి, చంపడానికైనా వాళ్ళు వెనకాడరండి. మీకు ఇంత చూస్తుంటే కూడా దానిలో భాగంగానే ఈరోజు పెట్రోల్ బాంబులు దాడి చేశారు అనుకోవాలా? ఏంటండి? అంటే చంపే కుట్రలో భాగంగానే దాడి చేశారు అనుకోవాలా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా అంతే కదండి. కాదండి, ఆయన తల్లి, ఆయన తండ్రి లోకేష్ పరిపాలిస్తున్నాడు కానండి, ముచ్చట పడుతున్నారేమో కానండి, రేపు అదే కదండి వారికి జరిగేది అదేనండి. కానీ నేను అలా కోరుకోనండి. నేను దేవుని నమ్మిన బిడ్డనండి, అంతా దేవుడు చూసుకుంటాడని చెప్తానండి. ఎందుకంటే వీళ్ళు ఇంత అరాచక పరిపాలన చేస్తుంటే, ఇంత అన్యాయంగా చేస్తుంటే, మనుషులు మరి మర్చిపోయి, మానవత్వం మర్చిపోయి ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారే. దేవుడు ఒప్పుకుంటాడా అండి? ఒప్పుకోడండి. తప్పకుండా శిక్ష విధిస్తాడు వీళ్ళకి. అది తెలుసుకోవట్లేదు.
చెప్పాలనుకుంటున్నారు మన ఫైల్ కానీ మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు, మీ అనుచరులు కానీ మిమ్మల్ని అభిమానించే వాళ్ళకి ఏం చెప్పాలి? ఏం చెప్తానండి, ఎవరి మనస్సాక్షులకి వాళ్ళని వదిలేస్తానండి. కాకపోతే ఇటువంటి పరిపాలన ఈసారి మీరు అందించొద్దని మాత్రం జనాల్ని కోరుకుంటున్నానండి. ఇన్ని ప్రభుత్వాలు చూసామండి, ఇలాంటి రాజకీయాలు ఎక్కడ ఉన్నాయండి? అసలు రాజకీయాలు శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. కానీ వీళ్ళు అది శాశ్వతంగా శత్రువులు, శాశ్వతంగా మిత్రులు మిగిలిపోయేటట్టు చేస్తున్నారు వీళ్ళ పరిపాలనలో మాత్రం. నేనైతే ఎవరికి ఏం చెప్పనండి. మా మీద ప్రేమ ఉంటే మా బీసీ బలహీన వర్గాలు మాకు తోడుగా అండగా నిలబడతారండి. ఇంకా అదే చెప్పగలుగుతాను నేను. కానీ ఒక్కటైతే చెప్పగలనండి, ప్రజాస్వామ్యం మాత్రం కూని అయిపోయిందండి. అందుకు నేను చెప్పగలుగుతాను, మా మీద ప్రేమ ఉంటే మాకు అండగా నిలబడండి దయచేసి. మళ్ళీ నేను మాట్లాడిన వాటికి బూతులు మాట్లాడతారండి. ఎవ్వరు నోటుకొచ్చింది వాళ్ళు మాట్లాడతారు, ఎవ్వరు ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళే ఆడవాళ్ళ? మేము ఆడవాళ్ళం కాదా అండి? అసలు మా ప్రేమ గల కుటుంబాన్ని చూసి తట్టుకోలేకపోతున్నాడా లోకేష్? వాళ్ళ కుటుంబంలో ప్రేమలు లేవేమో అండి. వాళ్ళ ప్రేమలు వాళ్ళకి ఉండుంటే ఇలాగ మా మీద ఇలా మళ్ళీ జైలుకని నా భర్తని ఇలా మళ్ళీ అరెస్ట్ చేయడానికి ఇది చేయడండి. వాళ్ళ కుటుంబాల్లో ప్రేమలు లేకే మా కుటుంబాలమే పడ్డారండి. తట్టుకోలేకపోతున్నారు. ఇంత ప్రేమ గల కుటుంబాలను కూడా చూసి తట్టుకోలేకపోతున్నారు, ఓర్వలేకపోతున్నారు. మనుషులు అన్నది పూర్తిగా వాళ్ళు మర్చిపోయి ఉన్నారు. అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్యం కూని అనేది చెప్తున్నారు, ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారని జోగి రమేష్ వైఫై చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఖచ్చితంగా ఇలాంటి ఘటన ప్రజాస్వామ్యం కరెక్ట్ కాదు, ఈ విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదని భార్య అయితే చెప్తున్నారు.